తమకు రక్షణ కరువైందని ఆందోళన చేశారు విద్యార్థినులు. ఈ ఘటన హిందూపురంలో చోటు చేసుకుంది. 2 గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు. రక్షణ కల్పించాలని, హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలని నినాదాలు చేశారు విద్యార్థినులు. 2 రోజుల క్రితం రాత్రి వేళలో హాస్టల్ కిటికీ నుంచి గుర్తు తెలియని దొంగ జొరబడి 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు ఎత్తుకెళ్లాడు. కళాశాల వార్డెన్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు పురుగుల అన్నం పెడుతున్నారని, 240 మంది విద్యార్థినులకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు బైఠాయించి తీరుతామని భీష్మించుకొని కూర్చున్నారు. మేము వచ్చి 1.5 year అయింది సార్. వచ్చినప్పటి నుంచి వాష్రూమ్లో డోర్స్కి గడి లేదు సార్, లాక్ లేదు సార్. అస్సలు సార్ 1.5 year నుంచి ఒక్క దానికి కూడా లాక్ లేదు సార్. రాళ్ళు పెట్టుకుంటున్నాం సార్. మేము విండోలకు కూడా లేదు సార్. అపాప అన్నట్లు మేము ఒక్కొక్కసారి ఫుల్ అవుతుందని 3:30 టైంలో అట్లా స్నానానికి వెళ్తాం సార్. ఆ టైంలో వచ్చినాడు సార్ అతను. 3:40కి వచ్చినాడు సార్. ఎవరైనా ఒక అమ్మాయి స్నానంకి పోయింటే అప్పుడు ఆ బాత్రూంలోకి పోయింటే ఆ పరిస్థితి ఎట్లుంటుంది సార్ మీరే ఊహించండి ఒకసారి. మేము చెప్పాలా సార్ మళ్ళీ అట్లా ఉంటుందని? ఇన్నాళ్ళ నుంచి 1.5 year నుంచి అంటే మేము వచ్చినప్పటి నుంచి అలానే ఉందంటే ఇంకా మేము రాకముందు నుంచి ఉంది కదా సార్. అన్నాళ్ళ నుంచి పట్టించుకోకుండా ఎందుకున్నారు సార్ ఇన్ని రోజుల నుంచి? మేము చెప్తున్నా కూడా ఇంకా ఏమంటారు సార్, మేమే పిలిపించుకున్నాం. ఏమైనా పోయినా అంటే మీరే చేసుకుంటారు అంటే మేమే చేసుకొని మేమే కంప్లైంట్ ఇస్తామా సార్? అట్లా అలా ఎలా అంటారు సార్? ఆడ కాంపౌండ్ కట్టడానికి ఎంతసేపు అవుతుంది సార్? ఇంతవరకు ఏమి చేయడం లేదు. అంత అసలు ఏమి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఆడ చేసే వాళ్ళు అంటారా వాళ్ళకి ఏజ్ లేదు సార్. వాళ్ళు ఎంతగానో అంకుల్ వాళ్ళకి హెల్త్ బాగాలేదు సార్. ఏమనంటే వాళ్ళు చేస్తారు, ఏమనంటే హాస్టల్ వెకేట్ చేయండి, మళ్ళీ ఫుడ్ అంటారు. అసలు ఏం బాగాలేదు. ఏమని చెప్తే ఇంకా మీరే అసలు బాగుండదు ఏముండదు సార్ చెప్పినా అరుస్తారు సార్ మా పైన. హాస్టల్ రూమ్లోకి తొంగి చూస్తున్నారు సార్. అది చెప్పినాము, అది దానికి కూడా ఏం లేదు సార్. హాస్టల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా దృష్టికి వచ్చాయి. వాటి మీద మేము ఆల్రెడీ ఒక కమిటీ వేసాము, రిపోర్ట్ తెప్పించాము. ఒక ఇన్సిడెంట్ జరిగితే సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమేమి చేయడం వల్ల సెక్యూరిటీ బాగా టైటన్ అవుతుందనే విషయాలు చెప్పారు. దాని ప్రకారం నిన్ననే కమిటీలో మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు నుంచి పనులు చేయడానికి మేము సిద్ధమయ్యాము. ఈ మధ్యలో పిల్లలు కొద్దిగా ఆందోళన చెందారు. లాస్ట్ నైట్ ఎవరో లైట్లు వేసినారు అదే అని. దాన్ని మేము అర్థం చేసుకున్నాము. వాళ్ళ ప్రాబ్లమ్స్ని తక్షణమే